ఓకే సార్ ప్రకాష్ పోలీసు వారు కూడా సహకరిస్తున్నారు. ఓకే 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 మనకి న్యాయం జరిగే వరకు ఒక్కడే ఉందో కూడా ఒక్కసారి గమనించండి. ఒక నిమిషం దయచేసి వినండి. ఎఫ్ఐఆర్ కట్టి ముందు కంప్లైంట్ చదివి వినిపించిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ పోలీసులు కూడా చాలా సహకరిస్తున్నారు. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడేది కరెక్ట్ కాదు. ఎవడు మాట్లాడుకున్నా ప్రకాష్ చదవాలి రామని బయట అధికారి ఎవడో మొత్తం ఇప్పుడే చెప్తున్నారు మీరు మాత్రం పొద్దు నుంచి అడెవడో చూడు మాత్రం చెప్పేసి కొట్టారా అడెవడో ఎక్కడి నుంచి వచ్చి అయిపోయిందో కొట్టారా. ఎఫ్ఐఆర్ చదవాలి. ఎవడో లోపల ఉన్నాగా కబుర్లు చెప్తున్నారు వచ్చి ఎక్కడో బయటికి రండి మొత్తం. ఏంటంటే చెప్పట్లేదు వాను జరుగుతున్నది ఏంటంటే జరిగేది కరెక్ట్గా రావాలి తెలియాలి. నేను చెప్తున్నాను కదండి. చెప్పండి మైక్ తీసుకొస్తారు. రిటైర్డ్ సిఐ గారు అందరికీ తెలుస్తారు. అందరూ సమక్షంలో జరగాల. స్వప్న మేడం గారు ఇందాక మాట్లాడిన డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తుందండి సరే వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కింద రిటైర్ అయ్యారు. కానీ ఎఫ్ఐఆర్ అంటే కంప్లైంట్, ఎఫ్ఐఆర్ గారు కంప్లైంట్ ఆ డిఎస్పీ గారు ఎవరైతే బావమర్ది ఉన్నారో ఆ బావమర్ది చెప్తా ఉంటుంటే ఆయన రాస్తున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ దశకి వెళ్ళలేదు. ఎఫ్ఐఆర్ ఇంకా వేస్తారు. ఆ కంప్లైంట్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ వేస్తారు. అది రిటైర్డ్ సిఐ సాల్మన్ రాజు గారు చెప్పింది ఏంటంటే సస్పీషియస్ డెత్ కింద రాయమన్నారండి. ఆయన సస్పీషియస్ డెత్ కింద రాస్తా ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అది లోన్ జరుగుతున్న పరిస్థితి. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఎందుకంటే పోలీసులు నమ్మలేం, ప్రభుత్వాన్ని నమ్మలేం. మనం ఎలా నిష్క్రమించగానే పోస్ట్ మార్టం చేసేసి అదే నేను ఎంపీగా నిర్భయ కేసు చూసాను. నిర్భయ అక్కడే చచ్చిపోయింది ఢిల్లీలో. కానీ ఆ బాడీని ఎక్కడ తీసుకెళ్ళి సింగపూర్ తీసుకెళ్లి 2 రోజులు ఉద్యమం నిన్న తర్వాత అక్కడ చచ్చిపోయిందని తీసుకొచ్చింది. కాబట్టి గవర్నమెంట్ అనేకమైన ఎత్తులు ఉపయోగిస్తుంది. ఎంపీ కాబట్టి నేను తెలుసు. కాబట్టి మనం అయితే మటుకు మనకి పూర్తిగా డౌట్ ఉంది. అది యాక్సిడెంట్ కాదేమో, హత్యేమో అని. అది ప్రూవ్ చేయండి పోలీసులు. ఆ సీసీ ఫుటేజ్ లో ఏమీ లేదు. ఆయన నేను చూసాను సీసీటీవీ, దాంట్లో హత్యని కానీ హత్య కాదని కానీ ఏమీ లేదు. ఆయన వెళ్తున్నది చూపించారంతే కానీ ఏమి కనబడదు. కాబట్టి
పోలీసులే అది తేల్చాలి. మరి పోస్ట్ మార్టం వరకు వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే పోస్ట్ మార్టంలో మన మనిషిని ఒకరిని అలౌ చేస్తారన్నారు. ఫస్ట్ వినండి, వీడియోగ్రఫీ చేయిస్తా అన్నారు, టీమ్ ఆఫ్ డాక్టర్తో పోస్ట్ మార్టం చేయిస్తా అన్నారు. ఇదే వాళ్ళు చెప్పింది. ఆ తక్కింది ఏం చేయాలన్నది మీరే నిర్ణయించండి, దాని ప్రకారం నేను ఫాలో అవుతాను. రిక్వెస్ట్ అండి సార్, అది సార్ ఒకసారి మాట్లాడండి సార్. మీకంటే సార్ ఇప్పుడు మిషన్ టైం చెప్పండి, టైం చెప్తే చూసామని చెప్పారు కదా. న్యాయం జరిగే వరకు ఎవడే ఎక్కడికి వెళ్ళండి, అక్కడే పడిపోయినారు చెప్తున్నారు, పోవచ్చిందని చెప్తున్నారు. ఫ్రెండ్ అని చెప్తున్నాడు. సార్ ఏ టైం చెప్తాం దాన్ని బట్టి మేము కాసుకుంటాం. చెప్పండి ఇప్పుడు ఏమండి ఎస్పీ గారు ఎంత క్లారిటీగా చెప్పారు? ఎస్పీ గారు నేను కాదు, క్లారిటీగా చెప్పాను. సరే మరి రేపటి బియ్యం వరకు మాకు సహకరించాం సార్. ఎస్పీ గారు ఆ కంప్లైంట్ చదివితేనే ఇక్కడ చేస్తాం. ఎఫ్ఐఆర్ కాపీ రాయడం కంప్లైంట్ కావాలి, కంప్లైంట్ చదవాలి. పోస్ట్ మార్టం అన్నది 5-6 తర్వాత పోస్ట్ మార్టం చేయరు సార్. మా కంప్లైంట్ చదివి వినిపించాలి. అంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ లో నేను చెప్పాను అలాంటి కేసులు చేయాలి. కాబట్టి మీరు దాన్ని బట్టి ఇక్కడ మీరు ఉండాలనుకుంటున్నారు, మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, మీ మీదే పోలీసులు న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఎందుకంటే బీజేపీతో ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా అండి. జనసేన వాళ్ళు ఈ మధ్య చర్చలు ఎన్ని ఉన్నాయి లెక్కెడుతున్నారు. క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, అలాంటి మాటలన్నీ కూడా వస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వస్తాయండి. దీన్ని పూర్తిగా మనం పూర్తిగా ఈ కేసు యాక్సిడెంట్ అని నిర్ధారించిన ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అంతే. కొంచెంసేపు ఆగండి, అలా ఫ్రీగా ఉండండి కొంచెంసేపు. చదివించాలి సరే. రేపు ఏ టైం చేస్తారు మాకు ఏమన్నా చెప్పేస్తారు. అంతేగాని మనకు చెప్పకుండా కంప్లైంట్ చదివి వినిపించే వరకు ఎవరు ఎక్కడ వెళ్ళకండి, ఇక్కడే ఉండండి అందరూ. అప్పుడు ఎఫ్ఐఆర్ కట్టాలండి. ముందు పైకి వచ్చి బయటకు వచ్చి కంప్లైంట్ ఏం రాశారో మీరన్నా ఎవరన్నా చదవాలి. అక్కడ ఏం జరుగుతుందో అక్కడ మాకు కావాలి. డాక్టర్ గారు చదవమని చెప్పండి. లేదంటే లోపల వాళ్ళు ఎవరు కూడా బయట రారండి. అంటే సూపర్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కదలరు. ఎఫ్ఐఆర్ లో ఏదైనా రాయొచ్చు, కంప్లైంట్ కావాలి. మేము ఏదో చేసేసాం, మాట్లాడేసాం, కుదరదు. మన లీడర్ సార్ రండి సార్, మీరు ఇక్కడికి వచ్చి మైక్ లో అందరికీ చదివి వినిపించిన తర్వాతే ఎఫ్ఐఆర్ ఇష్టానుసారంగా చేస్తే పని అవుతుంది. అప్పుడు నన్ను సముదాయం చక్కర్లేదు. లేవు మా కొమ్ములు ఇది కాదు. ఆ లోపల ఎప్పుడు వచ్చారు
ఇప్పుడు వచ్చిందా ఏమడుగుతున్నావు? కంప్లైంట్ చదవమని అడుగుతున్నావు. దానికి బాధ ఏంటి? అవునండి, రాసిన తర్వాత ఎఫ్ఐఆర్ మాకు తెలుసులా. కంప్లైంట్ చదివిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టండి. అడుగుతున్నా మీ మీద ఒంటి మీద చేయలేదు కదా ఇందాక నుంచి. నొక్కేస్తాడు ఇందాక నుంచి. బయటికి చదివి వినిపిస్తారు ప్రాబ్లం. ఎఫ్ఐఆర్ కట్టించిన ఒకసారి ఎఫ్ఐఆర్ కట్టిన చింపరు కదా. మాకు తెలుసు ఎఫ్ఐఆర్ ఒకసారి ఫైల్ అయిన తర్వాత చింపరావు. ఎఫ్ఐఆర్ కాదు, కంప్లైంట్ కష్టపడేవాడు లోపలికి వెళ్తాం. వాయించి వాళ్ళు ఒక్కరు బయటకు వస్తారని చూద్దాం. ఒక మాట. రెండోది, ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలే. ఈ కంప్లైంట్ వెళ్తే ఎఫ్ఐఆర్ అవుద్ది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పంచనామా అవుద్ది. రేపు ఉదయాన్నే పంచనామా అయిన తర్వాత పాస్పోర్ట్ ఇవ్వాలా. డాక్టర్ గా మాట్లాడుతున్నాను, నా స్నేహితుడు కాబట్టి. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టం అవుద్ది. పోస్ట్ మార్టం విషయంలో డిమాండ్ ఏంటో చెప్తున్నాను. ఖచ్చితంగా ఒక లైవ్ వీడియో చేయాలి. ఎస్పీ గారు ఒప్పుకుంటున్నారు ఆ మాట. వీడియో తీయాలి. రెండోది, సరైనటువంటి ఎంక్వైరీ జరగాలనేది మన యొక్క డిమాండ్. అంతే కదండి, మీ అందరిది న్యాయం జరగాలి. రేపు పోస్ట్ మార్టం అయిన తర్వాత పిఎం రిపోర్ట్ లో ఏదైతే జరుగుతుందో, వీడియోగ్రఫీలో ఏదైతే వస్తుందో, సర్జన్ పర్సన్ ఒక మాట ఏం చేద్దాం చెప్పండి. మీ తరపు నుంచి ఒక మాట చెప్పండి. ఒకరు చెప్పండి. మాట్లాడండి. ఎవరైనా డాక్టర్ గారు మా ఊడే. మేమే రప్పించామైంది. ఆయన అయినప్పటికీ మేము అలాగే మాట్లాడతాం. మాట చెప్పండి మీరు. మా టీం అది. ఇది స్టేట్ వైడ్ చేయొద్దు సార్. మతాల మధ్య ఇది ఫ్లో అయిపోయి లోపు మీరే, నేను వాళ్ళు కాదు, నేను మీరు. ఒక మాట, మీకంటే నాకు పెద్ద స్నేహితుడు నేను. కాదండి, ఈ రోజు జరగాలి. పోస్ట్ మార్టం జరగాలంటే ఒకటి ఉంటుంది. కలెక్టర్ గారు పర్మిట్ చేయాలి. ఇక్కడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఇంకా ఎఫ్ఐఆర్ నెంబర్ అలాట్ కాకుండా పంచనామా జరగడానికి కుదరదు. యాజ్ పర్ లా దీన్ని ఎంఎల్సి అంటారు, మెడికో లీగల్ కేసు సిబిఐ. అయితే ఒక మాట, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కదా. ఏది ఎఫ్ఐఆర్ అవ్వాలి. ఎఫ్ఐఆర్ ఆగండి. కలెక్టర్ గారు పర్మిషన్ ఏం చేయాలంటే ఎస్పీ గారికి ఇవ్వాలి. ఎస్పీ గారు డిఎం అండ్ హెచ్ఓ గారు పంపించాలి, లెటర్ పంపించాలి. పంపిస్తే పోస్ట్ మార్టం చేయడానికి 3 డాక్టర్లు అసైన్ చేయాలా. ఇదంతా జరిగేసరికి టైం పడుతుంది. ఆగండి సార్, మీకు తెలియదు సార్, వైద్య పరిభాషలో మాట్లాడుతున్నాను. ఏంటి ప్రాబ్లం? మాట్లాడండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తున్నాను సార్. నేనేమంటున్నానంటే ఆయన వాయిస్ తోటే మాట్లాడుతున్నాను. లోపల ఉన్న పెద్దలందరూ మన పక్షానే మాట్లాడుతున్నారు. దయచేసి నా మాట వినడానికి ప్రయత్నం చేయండి. పోలీసు వారికి సహకరించండి. కంప్లైంట్ అవ్వకుండా ఏది జరగదు. కంప్లైంట్ వారి కుటుంబం ఏమిచ్చారంటే అది కూడా చెప్పడం కాదు సార్. బయటికి పేపర్ తీసుకొచ్చి పేపర్ బయటికి తీసుకొచ్చి చదవండి సార్. రాసిన తర్వాత లోపల వినిపించడం కాదు.